చేనేత వస్త్రాలకు తమ కళా నైపుణ్యంతో వన్నెతెస్తున్న వారిని కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. మధురవాడలో ఉన్న ఈ శిల్పారామం దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం, దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపర్చునిటీ కూడా నాకు కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం దాదాపు 64 పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేత సంబంధించిన వాళ్ళ ఉత్పత్తులు అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కలిపి ఒక 2 వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవటం చాలా సంతోషం. మొత్తం ఇనాగ్రేట్ చేసిన తర్వాత చైర్పర్సన్ గారితో పాటు మిగతా నాయకులతో కలిపి మొత్తం అన్ని స్టాల్స్ కూడా చూడటం జరిగింది. మరి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఎవరైతే ఆ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే మనందరం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. మామూలుగా చేనేత కార్మికులు అంటారు, కానీ నా ఉద్దేశం వాళ్ళని కార్మికులనే కంటే కూడా కళాకారులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళని ఆర్టిస్టులు అనాలి. అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ ప్రదర్శన పెట్టుకున్నామో ప్రభుత్వం అన్ని వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది. ఈ ప్లేస్ కానీ స్టాల్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది. ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టీఏడిఏలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.